నమస్కారం. నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నానండి. చాలామంది ఫైనాన్స్ సెటిల్మెంట్ చేసే టైంలో ఒక తప్పు అయితే చేస్తున్నారన్నమాట. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే మీరు ఫైనాన్స్ సెటిల్మెంట్కి అయితే అటెంప్ట్ చేయండి. లేకపోతే మీకు ఫర్దర్గా చాలా రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. అది ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది లేకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకే. అయితే ఈ వీడియోలో చాలామంది ఫైనాన్స్ సెటిల్మెంట్ చేసే టైంలో ఏం చేస్తున్నారు, ఏ తప్పు చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా? సో ముందుగా వచ్చేసరికి కొంతమందికి మల్టిపుల్ ఐడీస్ ఉంటాయన్నమాట. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే అంటే 4, 5, 2, 3 అట్లాగా చాలామందికి ఐడీస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి అట్లా స్విచ్ అవుతూ వేరే కంపెనీలో జాయిన్ అవుతూ అట్లా మారుతున్న టైంలో ఐడీస్ అనేవి జనరేట్ అవుతాయి. అక్కడ ఒక కంపెనీ, ఎక్కడ ఒక కంపెనీ, అట్లా 4-5 కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రీవియస్ ఐడీస్ అన్నీ కూడా ప్రజెంట్ ఐడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ పాస్బుక్లో మనం చెక్ చేసినప్పుడు మనకి కనిపిస్తుంది, డేటా అంతా కనిపిస్తుంది అనమాట. ఏ ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి మెంబర్ ఐడి అనేది ఏది ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది జనరల్గా మనకి ఏంటంటే ఏదైతే సెటిల్ అయిందో క్లెయిమ్ ట్రాన్స్ఫర్ అయిందో మనకి ఈ యొక్క సెటిల్డ్ క్లెయిమ్స్లో క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఏ క్లెయిమ్, ఏ ఐడి అనేది మనకి ట్రాన్స్ఫర్ అయింది, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది అక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 4-5 ఐడీలు అంటే ఒకటి లేక అంతకుమించి ఎక్కువ ఉంటే కనుక 2, 3, 4 అట్లా ఐడీస్ ఉంటే సో ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడికి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత మనకి ఫైనల్గా ఏంటంటే మనకి పాస్బుక్లో కనిపిస్తుంది అనమాట, సమ్ అమౌంట్ మన ఎంప్లాయ్ షేర్లో ఉంది అని చెప్పేసి. ఓకే. అక్కడ కూడా చెక్ చేసుకోండి. మెయిన్లీ ఇంకో విషయం ఏంటంటే ఇంకో చోట కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. ఒకసారి మీరు అంటే మీ ఎంప్లాయీ షేరు ఏ ఐడిలో ఎంత ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. అదంతా కూడా ప్రజెంట్ ఐడిలోకి వచ్చిందా, వస్తే ఎంత అమౌంట్ అవుతుంది, అది 1,00,000 అవుతుందా, 2,00,000 అవుతుందా, 3,00,000 అవుతుందా అనేది ముందు నిర్ధారించుకోండి. ఓకేనా? క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి పాస్బుక్లో అంటే మన పర్టికులర్ ఐడి మన లాస్ట్ అంటే చివరిగా వదిలేసిన కంపెనీ లేదా చేస్తున్న కంపెనీ కానివ్వండి, చివరిగా వదిలేసిన కంపెనీ, ఎందుకంటే మనం సెటిల్మెంట్ చేస్తున్నాం కాబట్టి చివరిగా వదిలేసిన కంపెనీ అనేది మన మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుని ఆ మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ పాస్బుక్ను ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ ట్రాన్స్ఫర్ ఐఎన్ఎస్ విడిఆర్. ఓకేనా? మనకి ఈ విధంగా ఇక్కడ మనకి అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఓకే. సో అది కూడా మీరు చూడాలి, ఈ విడిఆర్లో అమౌంట్ మనకి ఉందా లేదా. అయితే పర్టికులర్ ఐడి ఏ ఐడి మనకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకేనా? ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ ఇయర్లో పెట్టారు అనేది కూడా ముందుగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇయర్స్ కనబడుతుంది కదా, 2024, 23, 25 ఏది. సో ఆ పర్టికులర్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ పర్టికులర్ ఇయర్లో మంత్స్ అనేవి కనబడతాయి, కాంట్రిబ్యూషన్ ఎంత జరిగాయి. అయితే మనం ఏ ఇయర్లో ఆ ప్రీవియస్ ఐడిని ట్రాన్స్ఫర్ చేసాము అనేది చెక్ చేసుకొని ఇక్కడ ఐడి అనేది మనకి ట్రాన్స్ఫర్ అయిందా, ట్రాన్స్ఫర్ అయితే కనుక ఎంత అమౌంట్ వచ్చింది అనేది అది కూడా చూసుకోవాలి. చాలామంది ఇట్లా చూసుకోకుండా ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసాం కదా, అక్కడ మనకి జీరోస్ మనకి ఆ ప్రీవియస్ ఐడి ఏదైతే ఉందో అక్కడ పాస్బుక్ ఓపెన్ చేయగానే అన్ని జీరోలు కనబడతాయి, ఒక ఐడిలో అమౌంట్ కనిపిస్తుంది. అక్కడ మనకి ప్రాపర్గా అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. ఓకే. తక్కువ అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రీవియస్ ఐడివి ప్రజెంట్ ఐడికి ట్రాన్స్ఫర్ అయినా మనకి ఇక్కడైతే ఈ డేటా చూపించదు అనమాట. ఓకేనా? వీడిఆర్లో కూడా మనకి డేటా చూపించదు. సో అట్లాంటప్పుడు మీరు సెటిల్మెంట్ చేయకండి. ఓకే. మనం ట్రాన్స్ఫర్ చేసాం కదా, పర్లేదు, మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి మీరు కనుక ఒకవేళ ఫైనల్ సెటిల్మెంట్కి అటెంప్ట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ లాస్ట్ కంపెనీలో మీకు ఎంతైతే అమౌంట్ ఉందో ఎంప్లాయీ షేరు అండ్ పెన్షన్ షేరు. ఓకేనా? సో ఈ అమౌంట్లో మాత్రమే సెటిల్ అవుతాయి. ఆ తర్వాత ఆ ప్రీవియస్ ఐడి సంబంధించిన అమౌంట్స్ అనేవి మీకు పూర్తిగా ఏంటంటే స్టక్ అయిపోద్ది అనమాట అమౌంట్ అనేది. ఆ తర్వాత ఏం చేయాలో మీకు నేను చెప్పక్కర్లేదు, పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాలన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి మన ప్రజెంట్ ఐడి ఏదైతే ఉందో చివరిగా వదిలేసిన కంపెనీ అందులో కనుక అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ సెటిల్మెంట్కి అటెంప్ట్ చేయండి. ఓకే. ఇక్కడ చెక్ చేసుకోండి.
మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ట్రాన్స్ఫర్ ఇన్ సమ్ ఆఫీస్ అని చెప్పేసి మెంబర్ ఐడి చూపిస్తుంది. అన్న తర్వాత దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా ఎంత ట్రాన్స్ఫర్ అవ్వాలో అది కూడా మనకి ఇంట్రెస్ట్ కూడా విత్ ఇంట్రెస్ట్తో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ కూడా ట్రాన్స్ఫర్ అయిందా లేదా. ఇన్ కేసు అవ్వకపోతే కనుక మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేయండి. ఓకేనా, సో మీరైతే వదలకండి. ఓకే, సో ఇట్లా చెక్ చేసుకోండి. ఒక 4 ఐడీలు ఉన్నాయి అనుకోండి, ఇదే ఇయర్లో 2025లో మీరు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, ఎట్లాంటి మనకి ట్రాన్స్ఫర్ ఇన్ సేమ్ ఆఫీస్ అని చెప్పేసి ఇట్లాంటివి 1, 2, 3, 4 కనిపించాలన్నమాట. అండ్ అమౌంట్స్ కూడా కనిపించాలి, అమౌంట్స్ కూడా యాడ్ అయిపోవాలి. ఓకే, సో ఇట్లా మీరు నిర్ధారించుకున్న తర్వాత మంచి చాలామంది ఏంటంటే ఇట్లా చేసి తప్పు చేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నన్ను కూడా కనెక్ట్ అయ్యారు అన్నమాట కొంతమంది. ఓకేనా, సో అది మాత్రం మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఓకేనా, అసలు అయిందనేది నిజంగా అయిందా లేదా, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఏంటి, అసలు మన పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, లాస్ట్ చివరి ఐడిలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, టోటల్ అమౌంట్ అనేది కనబడుతుందా లేదా కరెక్ట్గా అదే చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయండి. ఓకేనా, ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అయినా కానీ అమౌంట్ మన లాస్ట్ చివరిగా ఉద్దేశం పిఎఫ్ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఒకటి రిఫ్లెక్ట్ అవుతా ఉంది అనమాట. ఇది ఒక ఇబ్బంది ఈపీఎఫ్ఓ నుంచి. మీకు చెప్పక్కర్లేదు ఈపీఎఫ్ఓ ఆఫీస్లో మనకి ఎట్లా ఉంటుంది, సో వాళ్ళు చేసే పనితనం కానివ్వండి, మనకి అప్డేట్ చేసే విధానం ఎట్లా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు క్లియర్గా. సో మీకు తెలుసు కాబట్టి మీరు ఆచితూచి అడిగేసి సెటిల్మెంట్కి మీరు అప్లై చేయండి. ఓకేనా, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.